అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మరి వార్తల్లోకి వెళ్లే ముందుగా శనార్థి తెలంగాణలో పెద్దపల్లి రాజన్న గారు రాసినటువంటి నేటి మాట చూద్దాం. రైట్. ఇంకా నా తెలంగాణలో ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి గాథలే కనిపిస్తాయి. ప్రతి పల్లెల్లో నిరుద్యోగుల కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో వలపోస్తున్నాయి. అధికారం అందుకున్న ప్రభుత్వాలు మొండి వైఖరి అవలంబిస్తున్నాయి. 6 గ్యారంటీలను పక్కన పడేసి ఎన్నికల్లో ప్రకటించిన హామీలను మర్చిపోయి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేస్తున్నాయి. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో అలసిపోయి ప్రతినిత్యం రాజ్యం ఆడుతున్న ఆటలో సామాన్యులు సమిదలవుతున్నారు. పెట్టుబడిదారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పదవులను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. అడిగేవాడు లేక నా తెలంగాణ అప్పుల ఊబిలో కొట్టుకుపోతుంది. ఇక నాయకులను ఎదిరించలేక అక్రమ కేసులకు భయపడి యువకులు, మేధావులు మౌనవ్రతం వహిస్తున్నారు అని పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి చక్కని మాట అయితే మనం చూసినాం. నిజంగా వాస్తవానికి అదే, ఏ మాట మాట్లాడితే ఎక్కడ ప్రశ్నిస్తే మరి అక్రమ కేసులు పెట్టి మరి అరెస్టులు చేసి మరి నిర్బంధించే వ్యవస్థలో అయితే మనము ఉంటున్నామని చెప్పేసి ఆ యొక్క మాట సారాంశం అని చెప్పుకోవచ్చు. జనరల్గా ప్రజలకు సమస్యలు వస్తే చెప్పుకునేది జర్నలిస్టులకు, లేదంటే మరి విలేకరులకు. ఇప్పుడు జర్నలిస్టులు ఒకవేళ ఉన్నట్టుగా రాద్దామన్నా కూడా భయపడుతున్నారు ఇవాళ రేపు. ఎందుకంటే జర్నలిస్టుల పైన కూడా మరి అక్రమ కేసులు అవుతా ఉన్నాయి. జర్నలిస్టులకు కూడా చాలా ఏమంటారు భయభ్రాంతులకు గురవుతున్నారు. జర్నలిస్టులు కూడా ఉన్నట్టు చూపించాలనుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో అట్లుందనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుందాం. ఇక సీనియర్ జర్నలిస్ట్ గంటా సోమన్న రాసినటువంటి ఆర్టికల్ అయితే మనం చదివే ప్రయత్నం చేద్దాం. సమాజంలో పెరిగిపోతున్న మత విద్వేషాలపై దేవుళ్ళే సమావేశమైతే అంటూ ఒక మంచి ఆర్టికల్ అయితే రాయడం జరిగింది గంటా సోమన్న గారు. మరి చూద్దాం. సమాజంలో పెరిగిపోతున్న మత విద్వేషాలపై అన్ని మతాల దేవుళ్ళు ఒక ఊహాత్మక సమావేశంలో కలిస్తే వారు ఈ సమస్య మూల కారణాలను, పరిణామాలను పరిష్కారాలను చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చ భారతదేశ సందర్భంలో జరిగితే వారు ఏం చర్చించే అవకాశం ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. మరి ఈ సమాజంలో మత విద్వేషాలపైన దేవుళ్ళందరూ కూడా ఒక మరి రౌండ్ టేబుల్ సమావేశంలో ఎట్లయితే అవుతాయో మరి దేవుళ్ళందరూ కూడా ఒక సమావేశమై చర్చించుకుంటే ఆ చర్చ ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దామని చెప్పి ఇక్కడ ఉన్నదనమాట. మత విద్వేషాల మూల కారణాలు, అపార్థాలు, అజ్ఞానము. ఇక ముందుగా హిందూ మత దేవుళ్ళు బహుశా మత గ్రంథాల తప్పుగా అర్థం చేసుకోవడం లేదా వక్రీకరణ వల్ల విద్వేషం పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక వసుదైక కుటుంబం వంటి సిద్ధాంతాలను గుర్తు చేస్తూ అందరూ ఒకే కుటుంబంలో భాగమని నొక్కి చెప్పవచ్చు. ఇస్లామియా దేవుడు మతాన్ని రాజకీయ లేదా సామాజిక లాభాల కోసం దుర్వినియోగం చేయడం వల్ల విభజనలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక ఖురాన్లోని అల్లా సమానత్వం, శాంతిని ప్రేమిస్తాడు అనే సందేశాన్ని గుర్తు చేయవచ్చు. ఇక క్రైస్తవ దేవుడు యేసుక్రీస్తు ప్రకారం మరి విభిన్న మతాల మధ్య భయం, అపనమ్మకం వల్ల విద్వేషం పెరుగుతుందని, ప్రేమ క్షమాపణతో దీనిని అధిగమించవచ్చని సూచించవచ్చు. బౌద్ధ బోధనలు మరి ఆర్థిక అసమానతలు, విద్య లేకపోవడం, సామాజిక అన్యాయం వల్ల విద్వేష భావనలు పెరుగుతాయని చెప్పవచ్చు. సిక్కు గురువులు సమాజంలో విద్వేషం వల్ల సామరస్యం దెబ్బతింటుందని, ఏక్ ఓంకార్ సిద్ధాంతం ద్వారా ఐక్యతను ప్రోత్సహించాలని చెప్పవచ్చు. జైన మత బోధనలు అహింసా పరమో ధర్మ అనే సూత్రాన్ని గుర్తు చేస్తూ విద్వేషం హింసకు దారితీస్తుందని, దీనిని నివారించడానికి కరుణ సహనం అవసరమని చెప్పవచ్చు. ఇక పార్సీ లేదా ఇతర చిన్న మతాల ప్రతినిధులు విద్వేషం వల్ల భారతదేశం బహు సాంస్కృతిక సౌరభానికి హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేయవచ్చు. మరి దేవుళ్ళే సమావేశం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో మరి మీ కులం ఇది, మా కులం ఇది, లేకపోతే మీ మతం ఇది, మా మతం ఇది అని చెప్పి కొట్లాడుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చాయో మరి రాజకీయ పార్టీల వల్ల కూడా కొంత మత విద్వేషాలు అయితే రేగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ మత విద్వేషాల కారణంగా ఒక దేవుళ్ళే మరి ఈ యొక్క మత విద్వేషాల గురించి చర్చించుకుంటే ఏ విధంగా ఉంటుందో మరి గంటా సోమన్న గారు నిజంగా చాలా బాగా రాసిరని చెప్పుకోవచ్చు. మరి హిందూ ముస్లింకి సంబంధించినటువంటి దేవుడు, అలాగే యేసుక్రీస్తు, క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి దేవుడు యేసుక్రీస్తు, అలాగే హిందూ దేవుళ్ళు వీళ్ళందరూ కూడా సమావేశం అయితే, వీళ్ళే కాకుండా సిక్ మతం వాళ్ళు ఇక మిగతా దేవుళ్ళందరూ కూడా సమావేశం అయితే ఏ విధమైనటువంటి చర్చలు జరుపుతారో ఇక్కడ చాలా మంచిగా రాసిరని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పరిష్కారాలపై చర్చ, విద్య, అవగాహన. దేవుళ్ళు లేదా ఆయా మతాల బోధకులు ఒకరి మతం గురించి ఇతరులకు అవగాహన కల్పించడం ద్వారా అపోహలను తొలగించవచ్చని సూచించవచ్చు. హిందూ ప్రతినిధులు భగవద్గీతలోని సర్వం విష్ణుమయం అనే సందేశాన్ని, ఇస్లామియా ప్రతినిధులు రహ్మతుల్ అలమీన్ ఆ సిద్ధాంతాన్ని, క్రైస్తవ ప్రతినిధులు నీ పొరుగు వారిని నీవు ప్రేమించు, క్షమాపణ ద్వారా విద్వేషాన్ని అధిగమించు, ఇక సిక్కు కురువులు లంగర్ వంటి సమానత్వ సాంప్రదాయాలను ఇతర మతాలతో పంచుకో, మరి బౌద్ధ జైన ప్రతినిధులు ఆర్థిక సమతలను తగ్గించడం, ఇక విద్యను విస్తరించడం ద్వారా విద్వేష భావనలు నిర్మూలించవచ్చని సూచించవచ్చు. మొత్తంగా దేవుళ్ళందరూ సమాజంలో అంతర్మత సంభాషణలు ప్రోత్సహించడం ద్వారా ఐక్యతను పెంచవచ్చని చర్చించవచ్చు. మరి ఏదైతే దేవుళ్ళలో ఇక ప్రతి ఒక్కదానికి మన భగవద్గీత ప్రకారం, అలాగే ఖురాన్ ప్రకారం, అలాగే బైబిల్ ప్రకారం కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. మరి ఆ యొక్క ఏదైతే న్యాయపరమైనటువంటి సిద్ధాంతాలను పాటించడం ద్వారా మత విద్వేషాలను కూడా తగ్గించవచ్చు, అలాగే స్నేహపూర్వక బంధం ఏర్పరచుకోవచ్చు అన్నట్టుగా మరి గంటా సోమన్న గారు అయితే ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. ఇక మత గ్రంథాల సరైన వివరణ. సో ప్రతి మతం దేవీ దేవతలను
తమ గ్రంథాల్లో శాంతి సామరస్య సందేహాలను స్పష్టం చేయడానికి కృషి చేశారు. తద్వారా వక్రీకరణను తొలగించవచ్చని బోధిస్తారు. మత సంస్కృతిని దెబ్బతీస్తూ సమాజంలో మత సమస్యరాన్ని చెడగొట్టే మతాల పెద్దలు, మత గురువులు మతాన్ని అడ్డం పెట్టుకొని కలహాలు సృష్టించే కొందరు మూర్ఖుల చర్యలపై దేవుళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. మనుషుల మధ్య మతాల మంటలు చిచ్చు పెట్టి చలికాగే స్వాములు సన్యాసులు చర్మం వలిసి సున్నం పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇదంతా ఊహాత్మక సంభాషణ అయినా ఏ దేవుడు సమాజానికి ఏం చెప్తాడో చూద్దాం. విష్ణు, హిందూ, మానవులు నా భక్తులైన ఇతర మతస్థులైన అందరూ నా దృష్టిలో భాగమే. మత విద్వేషం ధర్మానికి వ్యతిరేకం. సూఫీ, సంత్, ఇస్లాం అల్లాహ్ హృదయాలను చూస్తాడు. మత లేబల్స్ను కాదు, మత ప్రేమ శాంతితో ఒకరినొకరు కలవండి. గురునానక్ సిక్కు మతానికి సంబంధించి ఒకే సృష్టికర్తను గుర్తించండి. మతం పేరుతో విభజనలు సృష్టించడం మానవత్వానికి వ్యతిరేకం. ఇక మహావీరుడు జైన మతం. ఇక అహింస ద్వారా మాత్రమే సమాజంలో సామరస్యం సాధ్యం. మనసు మాట చేతులతో శాంతిని పంచండి. ఇక్కడ ఏ మతానికి చెందిన దేవుడైనా మతాల మధ్య కల్లోలం సృష్టించే బోధనలు చేశారా? కానీ మతాల ముసుగులో కొందరు చేస్తున్న విధ్వంసం ఏమిటో అన్ని మతాల ప్రజలు మాత్రం అర్థం చేసుకోవాలి. సో మరి ఏ మతమైనా సరే, ఇస్లాం మతమైనా, హిందూ మతమైనా, క్రిస్టియన్ మతమైనా, జైన్ మతమైనా, మరి వాళ్ళ మతానికి సంబంధించిన ఎవరైతే దేవుళ్ళు ఉంటారో మరి అందరినీ కూడా సమానంగా చూడాలి. మరి అందరూ సమానమే అనే దృష్టితో చూడాలి. ఒక మతాన్ని ఇంకొక మతం పైన వ్యతిరేకత చూపొద్దు అనే చెప్తారు కదా. మరి మనుషులమైన మనము మరి ఎందుకు ప్రవర్తిస్తున్నాం? దేవుళ్ళే ఆ విధంగా చెప్పినప్పుడు మరి మనుషులు ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని దీని యొక్క సారాంశం అని చెప్పుకోవచ్చు. ఒక సిద్ధాంతం ఉంది, మన మతాన్ని పూజించు, పరమతాన్ని గౌరవించాలి. మన మతాన్ని పూజించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి. అది మన మతం అని చెప్పి ఇక మన నెత్తిమెత్తుకోవడం, ఇంకొక మతాన్ని అని చెప్పి మరి విమర్శలు గురి చేయడం, లేదంటే మిగతా మతాలను తిట్టడం మాత్రం కరెక్ట్ కాదన్నట్టుగా మరి దేవుళ్ళు కూడా ఈ యొక్క అసమానత ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో సమానత్వాల గురించి, సిద్ధాంతాల గురించి చర్చించుకుంటే ఏ విధంగా ఉంటుందో మరి గంట సోమన్న గారు రాసినటువంటి ఆర్టికల్లో క్లియర్గా ఉంది. ఇక దేవుళ్ళ సమావేశ ఫలితం, ఇక లాస్ట్కి ఫలితం అంటే రిజల్ట్ అనమాట. ఇక ఈ ఊహాత్మక సమావేశం ఒక సామూహిక సందేశాన్ని ఇవ్వవచ్చు అని మతాలు శాంతి సామరస్య మానవత్వాన్ని ప్రోత్సహిస్తాయని చెప్పొచ్చు. విద్వేషం అనేది మానవ నిర్మితమైనది, మత బోధనల నుండి కాదని ఈ సమావేశం ఒక సంయుక్త ప్రకటన జారీ చేయవచ్చు. ఇందులో అంతర్మత సంభాషణను ప్రోత్సహించడం, మత గ్రంథాలను సరైన రీతిలో వివరించడం, విద్య, సామాజిక న్యాయ సమానత్వం ద్వారా సమాజంలో ఐక్యతను పెంచడం వంటి అంశాలపై ప్రకటన చేయవచ్చు. ఈ ఊహాత్మక చర్చను వాస్తవంలో అమలు చేయడానికి వాస్తవిక దృక్పథంతో భారతదేశంలోని వివిధ మత నాయకులు, సామాజిక సంస్కర్తలు, పండితులు ఒక అంతర్మత సమావేశంలో కలిసి విద్వేషాన్ని తగ్గించుకోవడాన్ని సామూహికంగా కృషి చేయాలని ఆదేశించవచ్చు. గతంలో భారతదేశంలో జరిగిన సర్వధర్మ సంభాషణ లాంటి కార్యక్రమాలు ఇలాంటి ఆలోచనలకు ప్రతిపాదకను చూడాలి. ఏ దేవుడు ఇతర మతాన్ని ద్వేషించలేదు, ఇతర మతాల మనుషులను శిక్షించలేదు. అందరూ ఒకటే, అంతా ఒకటే అని సర్వసమాన సౌభ్రాతృత్వం అని నొక్కి చెప్పారు. కానీ కొందరు వక్రబుద్ధిగాళ్ళు మతాలను, దేవుళ్లను మలినం చేస్తూ మనిషికి మధ్య అగాధం సృష్టించి మానవ సమాజ వినాశనానికి దారులు తీస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని మరి సోమన్న రాసినటువంటి మరి ఆర్టికల్ సారాంశం అయితే ఇదని చెప్పుకోవచ్చు. నిజంగా మరి ఏ మతం కూడా ఇంకొక మతం మీ పైన విద్వేషం కానీ ఇలాంటివి రెచ్చగొట్టమని చెప్పేసి ఆయా మత గ్రంథాలు అయితే చెప్తున్నప్పటికీ మరి మనుషులమైన ఎందుకు పాటించడం లేదు? మరి పాటిస్తే మన దేశం అంతా కూడా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతోనే ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక మనుషులంతా ఒక్కటే, ఎవరిని కూర్చున్నా ఒకటే రక్తం వస్తుంది. మరి మతాలు, కులాలు అంటూ మరి ఒక గొడవలు, విద్వేషాలు ఎందుకు? ఎవరి మతాన్ని వాళ్ళు పూజించాలి, పరమతాన్ని గౌరవించాలి, స్నేహపూర్వకమైనటువంటి బంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మరి గంటా సోమన్న గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ యొక్క ఉద్దేశం అన్నమాట. రైట్, ఇంకా జిల్లాల వార్తల్లోకి వెళ్దాం. ఇక ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వార్తలు ఎట్లా ఉన్నాయి అని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఇక ఆదిలాబాద్ జిల్లా వార్తలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని చెప్పి ఇక జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం తానూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పలు విభాగాలను తనిఖీ చేశారట. ఇక మరి గురువారం రోజు అయితే తానూరులోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలను అయితే ఇక తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు. మరి వైద్య సేవలు వైద్య సేవలు అయితే మరి ప్రజలకు అందించాలి, మెరుగైనటువంటి వైద్య సేవలు అందించి మరి ప్రజలకు సహాయపడాలని చెప్పేసి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. మహిళల ఆర్థికాభివృద్ధి పెద్దపీట మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కలెక్టరేట్లో రోడ్డు భద్రతపై సమీక్ష సమావేశం, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు తనిఖీ. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి పెద్దపీట వేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సంబంధిత శాఖల అధికారులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదర్శ పాఠశాల కమిటీలో ఆ పాఠశాలలో చేయవలసిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి మరి వాళ్ళకైతే సలహాలు, సూచనలు ఇవ్వడం అయితే జరిగిన వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ చంద్ర శుక్లా.
ఇక కొమరం భీం ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి గ్రామ సమీపంలో గల పెద్దవాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పట్టుకొని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఇక ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని అయితే తెలిపారంట. ఇక పెళ్లి చేసుకుంటానని మోసగించిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్షనట. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు. ఇక వివరాలు వెల్లడించిన ఎస్పీ కాంతిలాల్ పాటిల్. మరి డీటెయిల్స్ లెవెల్ చూద్దాం. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో ఈస్గాం మండలానికి చెందిన మోహానంద్ సర్కార్కు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎంపీ రమేష్ 10 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు 25,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జిల్లా ఎస్పీ కాంతి పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం మోహానంద్ సర్కార్ తనకు పరిచయమైన 23 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శారీరకంగా వాడుకున్నాడు. ఘటనపై 2019 జూలై 30న బాధిత యువతి ఈస్గాం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసులో 5 విచారణ అధికారులు దర్యాప్తు నిర్వహించగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో పలు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువై న్యాయమూర్తి మోహనంద్కు శిక్ష విధించారని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజనం, సిఐ కుమారస్వామి, ఈస్గాం ఎస్ఐ లక్ష్మణ్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మొత్తం మీదనైతే మరి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసినటువంటి యువకునికైతే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అలాగే 25,000 రూపాయల జరిమానా కూడా విధించారు. మరి హ్యాపీగా మరి వాడుకొని ఇప్పుడు జీవితం ఖరాబ్ చేసుకోవడం కదా తప్పితే ఏముంది. ఇప్పుడు మరి అమ్మాయి మోసపోయినట్టే కదా. అమ్మాయిని హ్యాపీగా మరి ప్రేమించిన అమ్మాయిని మోసం చేయకుండా పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు అతని జీవితం ఎంత బాగుంటుండే. ఇప్పుడు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఎవరైతే ఆలోచన వచ్చినా కానీ ఇదైతే చూడొచ్చు ఒకసారి. సో ఏ విధంగా శిక్షలు అయితే అమలవుతున్నాయో చూడొచ్చు. ఇప్పుడు అమ్మాయిని మోసం చేసిండు. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నా అమ్మాయి ఒప్పుకోదు. ఇప్పుడు బయట అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నా ఇప్పుడు ఆడిని చీకొట్టేసి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఇక వేరే వాళ్ళు పిల్లలు ఇంకా 10 ఏళ్ల జైలు శిక్ష. 10 ఏళ్ళు అంటున్నా. 10 ఏళ్ల తర్వాత ఇంకా 10 ఏళ్ల తర్వాత ఇక పెళ్లి చేసుకొని ఇక మొత్తం మన జీవితం మొత్తం నాశనం అన్నట్టే. కాబట్టి ఎవరైతే మరి నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులకు కూడా ఇది ఒక కఠినమైన గుణపాఠం అని చెప్పుకోవచ్చు. ఇక ముందస్తు టీకాలు జీవాలకు రక్ష వెటర్నరీ డాక్టర్ శ్రీకాంత్. ఇక తెలంగాణ ప్రభుత్వం పశువుల, మేకల, గొర్రెల సీజన్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలో భాగంగా నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేశారని ఒక మన వార్త అయితే చూడొచ్చు. ఇక కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు, బదిలీపై వెళ్లిన తప్పని శిక్ష. ఇక విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అట్టెం అశోక్ పై పోలీసులు ఎట్టకేలకు ఫోక్సో కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం అట్టెం అశోక్ తమపై అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని గతంలో విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన జరిపిన విషయం తెలిసిందే. అనంతరం అతన్ని పై అధికారులు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమై సిఐ బన్సీలాల్, ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థుల తరపున జిల్లా బాలికల సంరక్షణాధికారి ఆనంద్ నిందితుడైన ప్రధానోపాధ్యాయుడు అశోక్ విద్యార్థుల పట్ల అసంగా ప్రవర్తిస్తూ వారిపై వేధిస్తున్నాడని మాకు ఫిర్యాదు అందడంతో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీడు ఈ టీచరా లేకపోతే ఈడేం దుర్మార్గుడా? మరి విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచరు మరి వీడు ఆ విద్యార్థుల పైన లైంగిక వేధింపులు చేస్తున్నాడు. వీటిపైన ఫోక్సో కేసు పెట్టారు. ఇక మరి అవన్నీ కాపాడదామన్నా మరి వేరే ఉద్దేశంతో మొత్తం మీద ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా వానికి అయితే ఫోక్సో కేసు మారలేదు. ఫోక్సో కేసు అయితే నమోదు కావక తప్పలేదు. చూసిరు కదా, తప్పు చేస్తే ఎక్కడికి తప్పించుకున్నా సరే ఖచ్చితంగా శిక్ష అయితే ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళకి అసలు జాబ్ ఎట్లా ఇస్తారు వాళ్ళకి? ఇట్లాంటి వాళ్ళని చిన్న పిల్లల్ని స్కూల్ పంపించాలంటే ఆడపిల్లల్ని భయపడతా ఉన్నారు తల్లిదండ్రులు. ఇవ్వాలి రేపు అతన్ని డిస్మిస్ చేయాలి. అసలు ఉద్యోగం నుంచి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడని వేరే స్కూల్ కు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ అదే చేస్తారు కదా, మొత్తం తీసి పడేయాలి సొంటలని. ఇంకా ఆర్ఏ కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా తెలంగాణలో ఆర్ఏ కులస్తులను కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అయితే కోరిరంట. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుందాం ఏ విధంగా ఉన్నాయో. విద్యారంగ సమస్యలపై నిర్లక్ష్యం తగదు. ఇక పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందించిన యుఎస్ఎఫ్ఐ నాయకులు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిద్ధాల నాగరాజు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిలిచిపోవడం వలన పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. మరి నిజంగా ఇప్పుడు విద్యార్థులు చదువుకునేదే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద. మరి ప్రభుత్వం కూడా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకపోతే ఏదైతే మరి ప్రైవేట్ కాలేజీకి సంబంధించినటువంటి యజమానులు ఉంటారో ఇక ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో చేరిద్దామని చెప్పి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వరు. మరి మాకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాలేదు, మీ జేబులకేజ్ కట్టండి, సర్టిఫికేట్లు తీసుకోండి అంటారు. కాబట్టి ఇక ఇట్లా విద్యార్థులు అయితే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. మరి బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి తొందరగా ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి ఇక కలెక్టర్కు వినతి
పత్రం అందజేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక బాల్కొండలో రాజకీయ పార్టీల సవాళ్ల పర్వం. వెల్పూర్లో ఘటన మరవక ముందే ముప్పాల్ బీజేపీ కాంగ్రెస్ నేతల వివాదం, పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగిన వివాదం. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతుందంట. మరి ఇటీవల వెల్పూర్లో హాట్ టాపిక్గా గల్ఫ్ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అయితే ఆరోపించారు. దీంతో కనువిప్పు కార్యక్రమం అంటూ కాంగ్రెస్ నాయకులు చర్చకు సవాల్ విసరడం, పోలీసులు ఇరు పార్టీ నేతలను అడ్డుకోవడం, ఘటనలో కొంతమందిపై నాయకులపై కేసులు అయితే జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందంట. తాజాగా ముప్తాల్లోని బీజేపీ కాంగ్రెస్ నేతలు పరస్పరం సవాల్ విసుకోవడం చర్చనీయాంశంగా మారిందంట. మరి స్థానిక ఎన్నికలు రాకముందుకే మరి అక్కడ వెల్పూర్లో మరి ఏదైతే బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తుందంట. మీరెంత అంటే మీరెంత అని నడుస్తుందంట. అదేదో ఓట్ల రూపంలో చేసుకుంటే అయిపోతుంది కదా, అభివృద్ధి రూపంలో చేసుకుంటే ఇంకా గ్రామాన్ని మేము అభివృద్ధి చేస్తాం, మే అంటే మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పి పోటీ అందులో పోటీ పడితే బాగుంటుంది. ఈ ఓట్లలో లేకపోతే మన గెలవడంలో ఉన్నటువంటి ఆసక్తి మరి గ్రామాల అభివృద్ధిలో లేదు. ఇక రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు గోడౌన్లో తనిఖీ చేసిన కలెక్టర్ అంటూ మనకు వార్త. ఇక జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పంటలు సాగు కోసం రైతులు సరఫరా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపినట్టుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే అది 6 గ్యారంటీల అంతిమ యాత్ర. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్ర కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చంపేసిన 6 గ్యారంటీల అంతిమ యాత్ర అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా మండిపడ్డారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్నారని, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బానిసలుగా మారి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు పక్కన పెట్టి మీనాక్షి నటరాజన్ని రాహుల్ గాంధీ దూతగా రంగంలోకి దించారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ భావజాలం పూర్తిగా లేని సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడానికా లేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమా ప్రజలకు చెప్పాలని నటరాజన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పాదయాత్రలో ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలపై చేస్తున్న మోసాలపై తిరగడాలని పిలుపునిచ్చారంటూ మరి జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ఖచ్చితంగా ప్రజలు తిరగబడాలి, మరి ప్రశ్నించాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజలను మోసం చేస్తుంది అంటూ మరి జీవన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక పాదయాత్రను విజయవంతం చేయండి. పాత్రికేయుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు మోహన్ రెడ్డి. ఇక జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కొనసాగింపుగా ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు మరింతగా చేరువై మెరుగుపరిచేందుకు ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర శ్రీకారం చుట్టారంట. మరి దాన్ని అయితే విజయవంతం చేయాలని మరి డిసిసి అధ్యక్షుడు మోహన్ రెడ్డి అయితే చెప్తా ఉన్న వార్త అయితే మనం చూడవచ్చు ఇక్కడ. ఇక ఎమ్మెల్యే చొరవతో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు. నిజామాబాద్ నగర వాసుల హర్షం. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడం జరిగింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు అయితే చేయించారంట. ఇక వారికైతే మరి నగరవాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారంట. ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన మంత్రి. ఇక శనార్థి తెలంగాణ కథనానికి స్పందన. ఇక శనార్థి తెలంగాణలో ఒక కథనం అయితే మరి ప్రచురించడం జరిగింది. ఏదైతే బస్సు సౌకర్యం లేదో బస్సు సౌకర్యాలపైన కూడా బస్సు సౌకర్యం కల్పించండి సారు అంటూ ఇక జగిత్యాల జిల్లాలోని 4 గ్రామాల ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తే మనం అయితే ఒక వార్త వేయడం జరిగింది. ఆ వార్తకు స్పందించి మరి ఆర్టీసీ బస్సు సర్వీస్ని అయితే ప్రారంభించడం జరిగింది. నిజంగా చాలా సంతోషించేదగ్గ విషయం. మరి డీటెయిల్స్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట, నందిపల్లి, వెంగళపూర్, శంకర్రావుపేట 4 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కోసం విద్యార్థులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వారి సమస్యపై బస్ సౌకర్యం కల్పించండి సారు అనే శీర్షికతో శనార్థి తెలంగాణ పత్రికలో వార్త ప్రచురితమైన విషయం తెలిసింది. ఇదే ఆ వార్త. మరి ఈ విషయాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వెంటనే స్పందించిన మంత్రి మల్లన్నపేట, నందిపల్లె, వెంగళపూర్, శంకర్రావుపేట 4 గ్రామాలకు ప్రయాణికుల కష్టాలను తీర్చేందుకు గురువారం ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. మరి 4 గ్రామ ప్రజలు కూడా మరి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి శనార్థి తెలంగాణ దినపత్రికకు అలాగే మన క్యూనిస్కి అయితే ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే బస్సు వచ్చింది అంటే మరి వాళ్ళ యొక్క కష్టాలు తీరినట్టే. ఆటోలల్లా లేదంటే బైకుల మీద, లేకపోతే ఇక కొంతమంది బైకులు, ఆటోలు లేక కూడా చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. మహిళలకు ఫ్రీ కాబట్టి అట్లా కూడా బెనిఫిట్, చాలా బెనిఫిట్. ఇక దశాబ్దాల కష్టాలకు మోక్షం ఎన్నడు. అధ్వానంగా ఫాజుల్ నగర్, తుర్కాషీ నగర్ రోడ్డు
భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణాలు క్యూ న్యూస్ని ఆశ్రయించిన గ్రామస్తులంట. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఫాజుల్ నగర్ నుండి తుర్కాషీ నగర్ వరకు గల రోడ్డు దశలుగా అధ్వానంగా మారడంతో గ్రామస్తులు నరకయాతన గురి చేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ మార్గం మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటి వరకు అయితే చర్యలు తీసుకోలేదంట. మరి ఎక్కడైతే మరి ఫాజుల్ నగర్ నుండి తుర్కాషీ నగర్ వరకు అయితే మరి రోడ్డు అయితే ఈ విధంగా అధ్వానంగా తయారైందంటే నడిచే పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తలేదు. మరి ఎంతవరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ మరి అధికారులు మరి రోడ్డు సంబంధించిన అధికారులు ఎవరు కూడా పట్టించుకోరు. అక్కడ రోడ్డు వేసిన పాపన అయితే కనిపిస్తలేదు మనకు. ఇక విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ను బూతులు తిట్టి వ్యక్తి ఫోటోలు తీయొద్దంటూ వార్నింగ్. ఇక ఇది ఎక్కడ అంటే మరి పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరి కానీ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గురువారం విధుల్లో ఉన్న హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాలకు కెమెరాతో ఫోటోలు తీస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ను అడ్డుగా నడుచుకుంటూ వెళ్తున్న గోదావరి కానీ పవర్ హౌస్ కాలనీకి చెందిన అనుమాల మనోజ్ కుమార్ ఫోటోలు బాగా తీయు, మీకు బాగా బలిసి ఫోటోలు తీస్తున్నారా అని ఇంకా ఫోటోలు తీస్తామంటూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్కు విధులకు ఆటంకం కలిగిస్తూ దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడంతో ఆయన పైన కేసు అయితే నమోదు చేసినట్టుగా మనకు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు. మరి వాళ్ళపైన బూతులు తిట్టడానికి మరి ఏం అధికారం ఉంది? ట్రాఫిక్ రూల్స్ సవ్యంగా పాటిస్తే అయిపోతుంది. ఏదైనా జరిగితే మీ కుటుంబానికి నష్టం మీకు అర్థం అవ్వట్లేదు. మరి చాలా వరకు పోలీసులు ఫోటోలు తీస్తున్నారని మనకు కంప్లైంట్ వస్తున్నాయి. పోలీసులు ఎందుకు తీస్తారు? హెల్మెట్ లేకపోతే తీస్తారు, అవి రాంగ్ సైడ్ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే తీస్తారు, రాంగ్ సైడ్ వస్తే తీస్తారు, ఓకే ఆపోజిట్ వర్క్ లో వస్తే తీస్తారు. మీకు అన్ని కరెక్ట్ ఉంటే ఫోటోలు ఎందుకు తీస్తారు? తీసినా మీకు ఏం కాదు. సరే, ఇప్పుడు ఫోటోలు తీయకుండా సైలెంట్గా ఉందాం అనుకుందాం. ఏదైనా ప్రమాదం జరుగుతుంది, ఎవరికి నష్టం? నీకు కాదు, నువ్వు హ్యాపీగా చచ్చిపోతావు, మీ ఇంట్లో వాళ్ళకే కదా నష్టం. మరి మీకోసమే కదా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పనిచేసేది. సింపుల్ లాజిక్ ఇక్కడ. నువ్వు ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ పోతే నీకు ఫోటోలు తీయరు, నేను ఎవరు ఆపరు. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి మరి పోలీసు వాళ్ళని కూడా అనడం కరెక్ట్ కాదు. పనిచేసేది కూడా మన కోసమే కదా, జనాల కోసమే కదా. వాళ్ళు టైంపాస్ ఫోటోలు తీసలేరు కదా. ఇక ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ సిపిఐ నుండి కిన్నెర మల్లవ్వ సస్పెండ్ అంట. కరీంనగర్ నగరంలోని పద్మనగర్కు చెందిన కిన్నెర మల్లవ్వను సంవత్సరం పాటు సిపిఐ నుండి సస్పెండ్ చేసినట్లు పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో బుధవారం రోజున పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు అధ్యక్షతన జరిగింది. ఇక ముఖ్య అతిథులుగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకట స్వామిలు హాజరైనారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా ఆహ్వానిత కార్యవర్గ సభ్యులుగా భారత జాతీయ మహిళా సమాఖ్య ఇక NFIW జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న కిన్నెర మల్లవ్వ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతుందనే ఆరోపణలు రావడంతో విచారణ కమిటీ వేయడం జరిగింది. ఇక కమిటీ విచారణ చేసి జిల్లా పార్టీకి అందించడంతో రిపోర్ట్ను కార్యవర్గ సమావేశంలో చర్చించి సభ్యుల ఏకాభిప్రాయం మేరకు మల్లవ్వను సంవత్సరం పాటు సిపిఐ నుండి సస్పెండ్ చేయడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి నుండి పార్టీ కార్యకర్తలు నాయకులు మల్లవ్వను పార్టీ నాయకురాలుగా గుర్తించవద్దని పార్టీ శ్రేణులకు సూచించారట. మరి మల్లవ్వనైతే సిపిఐ పార్టీ నుండి సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నామన్నట్టుగా ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే మరి పార్టీ యొక్క రూల్స్ని అధిగమించి మరి పార్టీ క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకుని అయితే మల్లవ్వను సస్పెండ్ చేస్తున్నామన్నట్టుగా ఇక్కడ శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక డబుల్ ఇళ్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి, మౌలిక సౌకర్యాలన్నీ కల్పించాలి, వీధుల్లో అధికారులు అలసత్వం వహించొద్దు, ఇక పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇక కరీంనగర్ జిల్లాలోని చింతకుండలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక పెండింగ్లో ఉన్న పనులన్నీ సత్వరమే పనులు పూర్తి చేయాలని, వాటిని అన్ని విధాలుగా రెడీ చేయాలని అయితే పేర్కొన్నట్టుగా మన వార్త అయితే చూడొచ్చు అక్కడ. ఇక తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోండి. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులను విధుల నుండి తొలగించిన కార్మికులను సద్హృదయంతో వారిని అవకాశం ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని పెద్దపల్లి కలెక్టర్కు ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కడారి సునీల్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రికార్డు తెగని డొక్కాడని కడు పేదరికంలో మగ్గుతూ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మిక పని జీవనాధారంగా చాలిచాలని వేతనంతో కుటుంబాలను పోషిస్తున్న కాంట్రాక్టు కార్మికులపై దయాకరణ చూపించి వారి కుటుంబాలు వీధిన పడకుండా వారిని దయార్థ హృదయంతో విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వారి ఉద్యోగాలు ఇప్పించాలని పునర్జన్మ ప్రశంసించాలని కోరారు అన్నట్టుగా మనకు వార్త కనిపిస్తుంది. ఇది మొన్న రోజు కార్మిక హాస్పిటల్లో
డబ్బులు అదే మన వచ్చిన రోగుల నుండి డబ్బులు తీసుకున్నట్టుగా ఆరోపణలు వస్తే వాళ్ళని సస్పెండ్ చేసిరంట. మరి దానిని అయితే మళ్ళీ తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ఇక ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మరి ఒక వార్త అయితే రావడం జరిగింది. పేదరికాన్ని జయించే శక్తి విద్యతోనే సాధ్యమట. ఇది నిజమే. మరి పేదరికాన్ని జయించే శక్తి విద్యతోనే సాధ్యమవుతుంది. మరి జైరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా బాలికల పాఠశాల వసతి గృహాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. ఇక ఉపాధ్యాయులతో విద్యార్థులతో ఆమె మాట్లాడారు. విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని వంటగది భోజనశాల స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. చిన్న చిన్న తప్పిదాలు నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరి ఇది కూడా నిజమే. చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేర్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నిర్లక్ష్యాలు లేకుండా చూసుకోవాలి. ఇక పిల్లలందరికీ నాణ్యమైన ఆహారం కొరకు మెను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తదుపరి విద్యార్థులతో అందరితో కలిసి భోజనం చేశారు. మరి పాఠశాల సిబ్బంది కొన్ని విజ్ఞాపనలు చేయగా పాఠశాల నుండి జిల్లా కలెక్టర్కి అస్మా ఫోన్ ద్వారా సమస్యలను వివరించి కావాల్సిన చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. మరి కలెక్టర్ సానుకూలంగా స్పందించి నేరుగా వచ్చి కలవమని చెప్పారని ఆమె తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ న్యాల్కల్ బ్లాక్ ముఖ్య నాయకురాలు శారదా భాస్కర్ రెడ్డి, న్యాల్కల్ మండల ముఖ్య నాయకురాలు మల్లికారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్నేహ, మహిళా నాయకురాలు ఆసియా బేగం తదితరులు పాల్గొన్నారు. మరి కలెక్టర్ గారు అయితే చాలా సానుకూలంగా స్పందించారట. మరి ఎవరైనా సరే కలెక్టర్ గారికి ఫోన్ చేసి సమస్యలను చెప్తున్నటువంటి టైంలో మరి సమస్యలను కొంతమంది అయితే అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక కొంచెం డిలే చేస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ అసిస్టెంట్లో ఎవరో ఒకరు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. కానీ మెదక్ జిల్లా కలెక్టర్ గారు మాత్రం నేరుగా తనే మాట్లాడి నేరుగా తన దగ్గరికి వచ్చి కలవమని చెప్పి చెప్పడం జరిగిందట. నిజంగా ఇట్లా ఏదైతే మరి ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులతో కూడా కలిసి భోజనం చేస్తున్నటువంటి కలెక్టర్ గారు నిజంగా చాలా అభినందనీయం చెప్పుకోవచ్చు. మొత్తం మీదైతే జైరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా గారు అయితే మరి బాలికల పాఠశాలల గురించి సంబంధించినటువంటి సమస్యలు ఇక మరి కలెక్టర్ గారితో చర్చించినటువంటి వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఎంఈఓ తనిఖీలో వెలుగు చూసిన సమస్యలు. రేగోట్ కస్తూర్బా నీటి ఎద్దడి సమస్యలపై ఆరా, పాఠశాల పరిశీలన, అవస్థలు పడుతున్న విద్యార్థులు. ఇక ప్రిన్సిపాల్పై అసహనం వ్యక్తం చేసిన ఎంఈఓ. ఇక ఆందోళన నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రేగోట్ కస్తూర్బా బాలికల విద్యాలయంను గురువారం మండల విద్యాధికారి గురునాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో పలు సమస్యలు అయితే వెలుగు చూశాయి. ఇక పాఠశాలలో ప్రధానమైన నీటి సమస్య విద్యాధికారి సాక్షిగా బయటపడింది. ఇక పాఠశాలలోని స్టోర్ రూమ్, వంటగది తదితర వాటిని సందర్శించి పరిశీలించడం అనంతరం ప్రధానమైన నీటి సమస్యపై ఆరా తీసి వివరాలు అడగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నీటి సమస్య ఎదురవుతుందని పాఠశాల ప్రిన్సిపల్ అయితే స్వయం ప్రభ విద్యాధికారి దృష్టికి అయితే తీసుకెళ్లారంట. మరి ఏదైతే రేగోడ్ కస్తూర్బా పాఠశాలలో మరి గురుకులకు సంబంధించిన పాఠశాలలో మరి అక్కడైతే మరి ఆకస్మికంగా తనిఖీలు అయితే చేశారంట ఎంఈఓ. మరి అక్కడైతే మరి వంటగది కావచ్చు, అక్కడ ప్రధాన సమస్య అయితే నీళ్ళ సమస్య అని చెప్పేసి మనకు అక్కడ కనిపిస్తుంది. మరి దానికి సంబంధించిన కూడా వార్త. ఇక హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఎస్ఐ పి లక్ష్మీకాంతరెడ్డి సన్మానం. ఇక గుమ్మడిదల పోలీస్ స్టేషన్కు కొత్తగా వచ్చిన ఎస్ఐ పి లక్ష్మీకాంతరెడ్డిని ఏఐటీయూసీ అనుబంధ సంఘం బొంతపల్లి కనకదుర్గ హమాలీ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారంట. ఇంకా ఇక్కడ ఇంకో వార్త చూసుకుందాం. తప్పులు లేని ఓటర్ జాబితా సిద్ధం చేయాలి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. మరి సహాయ రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష అంటూ ఒక వార్త. మరి నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును సులువుగా వినియోగించుకునేందుకు వీలుగా నజరీ నక్షలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పటాన్చెరు నియోజకవర్గంలోని సహాయ రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు నజరీ నక్షలు రూపొందించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ సులువుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా నజరీ నక్షలు రూపొందించాలన్నారు. నజరీ నక్షలు రూపొందించే సమయంలో సహజ సిద్ధమైన బౌండరీలు దాటకుండా రూపొందించాలని, ఒక కాలనీ ఓటరు మరో కాలనీ దాటకుండా అదే కాలనీలో ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా, ఒక గ్రామం నుండి ఓటరు ఆ గ్రామం దాటకుండా తన గ్రామంలోని ఓటు హక్కు వినియోగించుకునేలా నజరీ నక్ష రూపొందించాలన్నారు. నజరీ నక్ష రూపొందించే సమయంలో సహజ సిద్ధమైన బౌండరీలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. సహజ సిద్ధమైన బౌండరీ లోపల నజరీ నక్షలు సిద్ధం చేయాలన్నారు. మరి ఓటర్లు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓటర్లకు సంబంధించినటువంటి ఒక జాబితా చాలా క్లియర్ కట్గా ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి కమిషనర్లతోని కలెక్టర్ గారు అయితే సమీక్ష నిర్వహించడం జరిగింది. ఒక కాలనీలో ఉన్నటువంటి ఓటరు మరో కాలనీకి వెళ్లకుండా అదే కాలనీలో చాలా సులువుగా వేసేందుకైతే చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు బయట ఉన్నటువంటి గ్రామాలకు వెళ్లకుండా అదే గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి జాబితాను మరి క్లియర్గా నిర్వహించాలని చెప్పి అధికారులకు సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాం. రైట్. ఇంకో వార్త చూస్తే పిల్లలు పడితే పడని, పడ్డాక చూసుకుంటాం. ఇక విద్యార్థుల ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం. బీరంగూడ శ్రీనిధి గ్లోబల్ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్న ప్రిన్సిపాల్ శ్రీదేవి. ఆందోళనలో పిల్లల తల్లిదండ్రులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ ప్రాంతాల్లో ఉన్న శ్రీనిధి గ్లోబల్ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ప్రాణాలకు పొంచి ఉందని పిల్లల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిసింది. అయితే పాఠశాలలో లిఫ్ట్ పనిచేయడానికి ఇటుకలు అయితే పెట్టారు.
లిఫ్ట్ కొరకు గోడను తొలగించారు. అక్కడే మెట్ల మీద అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇటుకలు డంప్ చేశారు. అయితే ఈ 3 ఫ్లోర్ల బిల్డింగ్ కావడంతో చిన్నపిల్లలు తరగతి గదులు వెళ్ళడానికి ఈ మెట్ల గుండానే వెళ్ళాలి. ఆ విద్యార్థులు మెట్లు ఎక్కే క్రమంలో కాలు జారిన ఒకరికి నెట్టుకున్న పిల్లల ప్రాణాలతో గాల్లో కలిసిపోయిందంటే మరి చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా లిఫ్ట్కి సంబంధించి ఏదైతే వర్క్ జరుగుతుందో దానికి సంబంధించిన ఇటుకలు కూడా ఇక్కడ పెట్టారంట. మరి ఇదేంటని అడిగితే మరి వాళ్ళతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంట. మరి 700 మంది విద్యార్థులు అయితే అలా చదువుకుంటున్నారంట. మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకని కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు అక్కడ. ఇక సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతపై శాసనసభ స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఇక సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని దౌలతాబాద్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అజ్మద్ అలీ ఒక ప్రకటనలో తెలిపినట్రా. మరి దానికి సంబంధించిన వార్త కూడా అక్కడ చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రోడ్డు మరమ్మతులు చేపట్టిన అధికారులు, శనార్థి కథనానికి స్పందన, ఎట్టకేలకు కొందరుకు లాలపేట రోడ్డుకు మోక్షం, హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులట. మరి శనార్థి తెలంగాణలో ఈ రోడ్ల గురించి మనం కూడా ఒక వార్త అయితే రాయడం జరిగింది. దానికి స్పందనగా మరి స్పందించి అధికారులు అయితే రోడ్డు మరమ్మతులు చేపడతా ఉన్నారు. ఇక మొత్తం మీద వార్త రావడం జరిగింది. కొందరు నుండి లాలపేట వెళ్లే మార్గంలో గల సీసీ రోడ్డుకి మధ్యలో గుంతలుగా ఏర్పడి అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి అధికారులు కాంట్రాక్టర్ల చేతివాటం అనే శీర్షికతో శనార్థి తెలంగాణ దినపత్రికలో వరుసగా అనేక కథనాలను ప్రచురించింది. స్పందించిన స్థానిక షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ప్రజాప్రతినిధులను ఆదేశించినట్లు తెలిపారు. ఏది ఏమైనా గ్రామ సమస్యలు అనునిత్యం ప్రచురిస్తూ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్న శనార్థి తెలంగాణ దినపత్రికకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నిజంగా శనార్థి దినపత్రిక వల్ల చాలా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు నెరవేరుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే రోడ్డు సమస్య ఉందో దీని గురించి కూడా శనార్థి తెలంగాణలో మనం అయితే వార్తలు రాయడం జరిగింది. సో తరచూ వార్తలు రాయడం వల్ల ఆ ఊరికైతే రోడ్డు అయితే మంచి మరమ్మతులు అయితే చేపట్టడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు. సో ఎంత ఫాస్ట్ గా వార్తలు వేస్తున్నామో అంత ఫాస్ట్ గా మరి అధికారులు అయితే చర్య తీసుకునే దిశగా కూడా వస్తున్నాయి. ఇక ప్రజలను నేరుగా కలవడానికి జనరహిత పాదయాత్ర, టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి అధ్యక్షులు మహేష్ అంటూ మన ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జనహిత పాదయాత్ర మొదటి రోజు పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే నిర్వహించారంట. మరి అక్కడ మరి ప్రజలను అయితే నేరుగా కలవడానికి అంటే పాదయాత్ర చేస్తే ప్రతి ఒక్కరిని కలిసే వీలుంటుంది కదా. సో ప్రజల్లోకి నేరుగా వెళ్ళడానికి అయితే మరి ఈ పాదయాత్ర చేస్తున్నట్లుగా మనకు అక్కడ వార్త చూడొచ్చు. ఇక విద్యా వ్యవస్థ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం, అభివృద్ధి పదంలో సర్కారు బడులు, పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ విద్య అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉన్నది. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలి. కీసరలో మొక్కలు నాటిన ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, కమిషనర్ వెంకటరెడ్డి అంటా ఉన్నారు. మరి అలాగే దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరలో గురువారం 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి విద్యార్థులు కలిసి దాదాపు 450 మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. చెట్లు లేనిదే మానవ జీవితానికి మనుగడ లేదని పేర్కొన్నారు. ఇక అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మన యొక్క చెట్లు ఉన్నాయో మరి చెట్లకు సంబంధించినటువంటి ఆక్సిజన్ అంతా కూడా పొల్యూట్ అయితే అయిపోతుందని చెప్పు. మన జనరేషన్ మాత్రమే సరిపడినంత ఆక్సిజన్ ఉందంట. మనం వచ్చే తరాలకు మాత్రం ఆక్సిజన్ అందించాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి. మరి ఇక్కడ మరి కీసరలో మొక్కలు నాటిరట ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి గారు, అలాగే కమిషనర్ వెంకటరెడ్డి గారు. మరి వాళ్ళని కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా మొక్కలు నాటుతూ ఉంటారు ఖచ్చితంగా. ఇక సమస్యలు పరిష్కరించండి మహాప్రభు, మున్సిపల్ కమిషనర్కు బీజేపీ నేత జెల్లి శైలజ హరినాథ్ వినతి. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ బీజేపీ అధ్యక్షురాలు జైలి శైలజ హరినాథ్ బీజేపీ నేతల కూటమి నేతలు కమిషనర్కి అయితే వినతి పత్రం అయితే అందజేసిరంట. మేడ్చల్ మున్సిపాలిటీలో మరి పలు సమస్యలు ఉండేట దానికి సంబంధించి బీజేపీ నేతలు కూడా మరి అక్కడికి వెళ్ళి అయితే ఫిర్యాదు చేయడం జరిగిందంట. ఇక రాష్ట్ర వీరశైవ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ, లింగాయతులు ఓబీసీలుగా గుర్తించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చ, సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నిర్మల అంటూ మనకి ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. ఇక హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ విద్యార్థినికి ఆర్థిక సాయం. పేద విద్యార్థులు ఎవరైనా ఎంబీబీఎస్ సీటు సాధిస్తే ఫీజు మొత్తం తానే భరిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎంబీబీఎస్ సీటు సాధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థినికి ఆయన ఆసరాగా నిలిచారు. గురువారం సినీ నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చేతుల మీదుగా చెక్కు అందజేశారు.
బొల్లి ఆశజ్యోతి తండ్రి మణికుమార్ భాస్కర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థినికి ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం తెలుసుకున్న ఉప్పల్ శాసనసభ్యుడు బండారు లక్ష్మారెడ్డి తన స్వంత నిధులతో బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్కి అయ్యే ఫీజు 40,000 రూపాయల చెక్కుని నాచారంలో సినీ నిర్మాత దిల్రాజ్ చేతుల మీదుగా అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయి జనశేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారట. మరి పేద విద్యార్థులు చాలా మంది టాలెంటెడ్ ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల చాలా మంది అయితే విద్యను కోల్పోతున్నారు. విద్యా వ్యవస్థలో అంటే ఉన్నత స్థాయికి అయితే మరి వెళ్ళలేకపోతున్నారు. నిజంగా ఇక్కడ చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తం మీదనైతే మరి బండారి లక్ష్మారెడ్డి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అయితే మరి ఇక్కడ పేద విద్యార్థినికి మరి ఎంబీబీఎస్ సీటుకు సంబంధించినటువంటి 40,000 రూపాయలు ఇక చెక్కునైతే అందజేయడం జరిగిందట. అది కూడా నాచరంలో ఉన్నటువంటి సినీ నిర్మాత దిల్రాజు చేతుల మీదుగా అందజేశారట. మరి ఈ కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు అయితే మరి పాల్గొన్నట్టుగా కూడా వార్త అయితే రావడం జరిగింది. ఇక చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు. దేశ విదేశాల్లో రాణించేందుకు చదువు ఒకటే మార్గం. కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అయితే తెలుపుతున్న వార్త అయితే మనం చూడవచ్చు. ఇక అగ్రివర్సిటీలో బీసీసీఎల్ ఏర్పాటు హర్షణీయం. ఉపకులపతి అల్దాస్ జానేను కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించిన టాసా సభ్యులు అంట. మద్యం సేవిస్తూ అనంత లోకాలకు కవేలిగూడ వైన్ షాప్లో ఘటన. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు చేపట్టిన పోలీసు. మరి మద్యం సేవిస్తూ వైన్స్ పర్మిట్ రూమ్లోనే ఓ వ్యక్తి కుప్పకూలి చనిపోయిన ఘటన శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కవేలిగూడ వద్ద ఉన్న దుర్గా వైన్స్లో సోలిపురం సాయిలో అనే వ్యక్తి పర్మిట్ రూమ్లో మద్యం సేవిస్తూ కుప్పకూలి పడిపోయాడని తమకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి చూడగా అప్పటికే చనిపోయాడని గుర్తించడం జరిగింది. దీంతో తన భార్య అయిన సోలిపురం సువర్ణకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని తన భర్తే చనిపోయాడని గ్రహించి కన్నీరు మున్నీరుగా రోధించింది. ఇక పోలీసు స్టేషన్కి చేరుకుని కేసు నమోదు చేసి దానికి న్యాయం చేయాలని పోలీసులను కోరిందట. మరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట. మొత్తం మీదనైతే మద్యం ఏదైతే మరి వైన్ షాప్లో పర్మిట్ రూమ్ ఉంటుంది కదా, పర్మిట్ రూమ్లో కూడా తాగి చనిపోయాడట. నిజంగా మరి ఎందుకు అంత తాగుడు బానిస అవ్వడము, మరి ఎందుకు అవసరమా? మరి ఇప్పుడు ఫ్యామిలీ కూడా అన్యాయమైనట్టే కదా. ఇక నిద్రపోతున్న నిఘా నేత్రాలు, పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు, కోట్ల రూపాయల వృధా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం. ఇప్పటికైనా పటిష్ట చర్యలు తీసుకోండి. కమిషనర్ ప్రదీప్కు కలిసి కోరిన మణికొండ బీఆర్ఎస్ నేతలంట. ఇక మున్సిపల్ పరిధిలో కోట్ల రూపాయలు వెచ్చించి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా అని మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నిత్యం పర్యవేక్షించడం లేదని ఇందుకు నిదర్శనం గత 3 రోజుల క్రితం గోల్డెన్ టెంపుల్లో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం. అలాగే పైప్ లైన్ రోడ్లో వాటర్ ట్యాంకును ఢీకొని మహిళ మరణించడం జరిగిన విషయం తెలిసిందే. అది మణికొండ బీఆర్ఎస్ నేతలు అన్నారంట. మరి సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు, కానీ వాటి పర్యవేక్షణ, వాటి మెయింటెనెన్స్ మాత్రం చేయట్లేదు. ఒకటిసారి ఇన్స్టాల్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి అది మంచిగా ఉన్నాయా లేదా అని అయితే చూస్తలేరంట. సో ఏదైనా సంఘటన జరిగినప్పుడు సీసీ కెమెరా ఓపెన్ చేస్తే అక్కడ ఉండదు, ఫుటేజ్ ఉండదు. సో ఆ విధంగా నడుస్తుంది. ఇక ఢిల్లీలో జరగనున్న నిరసనలకు సంపూర్ణ మద్దతు. బీసీ రిజర్వేషన్ల సాధనకు వేలాదిగా పాల్గొని విజయవంతం చేస్తాం. ఉద్యోగ ఉపాధ్యాయ విద్యావంతుల ఐక్య వేదిక అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ పాలమూరు జిల్లా వార్తలు చూసుకుందాం. ఇక ప్రమాదకరంగా కుదురుముల్ల ప్రభుత్వ పాఠశాలలు నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 300 పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాల భవనం పురాతన స్థితిలో ఉన్నందున భవనం స్లాబ్పై పెచ్చులు ఊడిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. అసలే వర్షాకాలం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే భయపడుతున్నారని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి స్పందించి నూతన పాఠశాల బిల్డింగ్ మంజూరు చేసి నిర్మాణ పనులు జరిగే విధంగా చూడాలని కుదురుమల్ల కాంగ్రెస్ యోజన నాయకుడు ప్రకాష్ రెడ్డి గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి ప్రభుత్వ పాఠశాల పరిస్థితికి ఇది. ఇక పైన పెచ్చులు పడుతున్నాయి. మరి పిల్లలు ఏడ కూర్చుంటారు? క్లాస్ రూమ్లో కూర్చొని చదువుతున్నప్పుడు పెచ్చుల మీద పడి చనిపోతే మరి పిల్లల యొక్క తప్పేముంటుంది? ఒకవేళ అట్లాంటి ఘటన కనుక జరిగితే ఎవరు బాధ్యులు? మరి ప్రభుత్వ పాఠశాలను కూడా కొంత పర్యవేక్షించి మరమ్మతులు చేయాలి ఖచ్చితంగా. మరీ దారుణం ఇది. ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో కుదురుమల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క పరిస్థితి ఇట్లుంది. మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనం. దారుణం ఇది. ఇక వైద్యం వికటించి గర్భిణి మృతదేహంతో ప్రైవేటు ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. వైద్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్. మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన శ్రావణి అనే నిండు గర్భిణి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్వాహకం కారణంగా డెలివరీ అనంతరం తీవ్ర రక్తస్రావంతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపిందంట. మరి ఎక్కడైతే మరి మండల పరిధిలో అచ్చంపేట దగ్గరలో మరి ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె డెలివరీ కోసం అయితే మరి అక్కడ తీవ్ర రక్తస్రావం అయితే
వైద్యుల కారణంగానే చనిపోయిందని చెప్పేసి బంధువులు అయితే డిమాండ్ చేసి ఆరోపిస్తున్నారంట అక్కడ. మరి వైద్యులు కూడా కొంత ఏమంటారు కేర్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా వైద్యం చేయడం కాకుండా మరి ప్రజల ప్రాణాలను కూడా మరి వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని కొంత వైద్యం చేస్తే మరి వైద్యం వికటించకుండా ఉంటుంది కదా. ఇక పాత నేరస్తులపై నిఘా పెంచండి. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం డీఎస్పీ వెంకటరెడ్డి సందర్శించారు. స్టేషన్లో రికార్డులను, కేసులకు సంబంధించిన ఫైల్స్ని అయితే తనిఖీ చేసిరండి. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ దొంగతనాలు జరగకుండా రాత్రి సమయంలో గస్తీ నిర్వహించి పాత నేరస్తులపై నిఘా ఉంచాలని అయితే ఆయన చెప్పినట్టు. ఇక నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ గారు అంటూ ఉన్నారు. మరి నిజమే అది, ఎందుకంటే ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానం, 100 మంది సెక్యూరిటీతో సమానం అని చెప్పుకోవచ్చు. ఇక నేరాలను నియంత్రించి నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వీపనగండ్ల మండలం పుల్గర్ చంద్ర గ్రామంలో గ్రామ రైతు సంఘం, మహిళా సంఘాల సహకారంతో ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన 10 అధునాతన సీసీ కెమెరాలను మహిళా సమాఖ్య భవనంలో ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ఖచ్చితంగా మరి ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా వీధిన సీసీ కెమెరాలు అయితే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఆ యొక్క ఫుటేజ్లో మనకు క్లియర్ కట్గా ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఇక పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు నీళ్లు, వినియోగదారులకు కనీస వసతులు కల్పించని వైనం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అనేక పెట్రోల్ బంకుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేకుండా బంకులు నిర్వహిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో కనీస అవసరాలు వసతి లేక వినియోగదారులు అయితే ఇబ్బందులకైతే ఎదుర్కొంటున్నారంట. బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోసుకున్న వాహనదారులకు టైర్లలో గాలి నింపేందుకు సాకులు చూపెడుతూ వినియోగదారులకు అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఉచితంగా అన్ని వాహనాలకు గాలి నింపాలన్న నిబంధన ఉన్నా వినియోగదారులకు ఆ వసతి కల్పించడం లేదు. కొన్ని బంకుల్లో వినియోగదారులకు కలిసి తాగునీటి వసతి, మూత్రశాలలు కూడా అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారు. పురుషులకు, మహిళలకు వేర్వేరు మరుగుదొడ్లు ఏర్పాటు చేయకుండా వారికి అవసరమైన ఒక టాయిలెట్ కట్టుకొని వాడుతూ ఉంటారు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులకు టాయిలెట్ వెళ్లాల్సి వస్తే నిర్మోహమాటంగా లేదని చెప్తున్నారట. మరి దానివల్ల తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారట. మరి ఏదైతే పాలమూరు సంబంధించిన ఉమ్మడి జిల్లాలో పెట్రోల్ బంకులు అయితే ఉంటాయో మరి అక్కడ ఎవరైతే అందులో ఫ్యూయల్ నింపించుకోవడానికి వస్తారో, పెట్రోల్ కానీ డీజిల్ కానీ నింపించుకోవడానికి వచ్చిన వాళ్ళకి టైర్లకు సంబంధించిన గాలి ఉంటుంది. ఆ గాలి ఫ్రీగా కొట్టాల్సి ఉంటుంది. మంచినీళ్ళ సౌకర్యం పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా టాయిలెట్స్ ఉంటాయి. మన పురుషులకు, మహిళలకు వేరు టాయిలెట్స్ అయితే ఉండాలి. మరి పెట్రోల్ బంకులలో ఇలాంటి వసతి అయితే ఎక్కడైతే కల్పిస్తలేరని మనకి ఇక్కడ వార్త. పెట్రోల్ బంక్ యొక్క యజమానుల యొక్క హక్కు అది, ఏమంటారు, ఖచ్చితంగా అది ఒక బాధ్యత. టాయిలెట్స్ ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి, గాలి ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మాత్రం అలాంటి పెట్రోల్ బంకులలో ఎవరు కూడా గిరాకీ అయితే అంటే కొట్టించుకోలేరు. ఇక బీసీ బాలుర గురుకుల పాఠశాల డిప్యూటీ వార్డెన్ సూపర్వైజర్ సస్పెన్షన్. ప్రిన్సిపాల్, వార్డెన్ హౌస్ మాస్టర్లకు మెమో జారీ. గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశం. శనార్థి తెలంగాణ కథనానికి కలెక్టర్ స్పందన. ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించిన డిప్యూటీ వార్డెన్ సూపర్వైజర్ను గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ సస్పెండ్ అయితే చేసిరంట. మొత్తానికైతే అక్కడ మరి తెలంగాణ శనార్థి తెలంగాణ పత్రిక స్పందన వార్తకైతే మరి స్పందించి వెంటనే అక్కడ విధుల పట్ల నిర్లక్ష్యత వహించిన మరి వార్డెన్కు అట్లాగే సూపర్వైజర్ని అయితే అక్కడి నుంచి విధుల నుంచి అయితే తొలగించారట. ఇక నల్లగొండ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే యూరియా కొరత లేకుండా చూడాలి అంటున్నారు. మరి ప్రభుత్వ రైతులకు యూరియా కొరత లేకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం నడిగూడ మండలం వల్లపురంలో ఉరుమెల్ల వెంకటాచార్య అధ్యక్షతన నిర్వహించిన సిపిఎం గ్రామ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో మండల కమిటీ సభ్యుడు శాఖ కార్యదర్శి పి హనీఫ్, సైదా హుసేన్, కాశీసాబ్, కళావతి, నవీన్, ఉపేంద్రచారి తదితరులు పాల్గొన్నారట. మరి ఖచ్చితంగా యూరియా కొరత లేకుండా చూడాలి. ఎందుకంటే యూరియా కొరత ఉంటే రైతులు పండించలేరు. ఎందుకంటే ఇప్పుడే మెయిన్ వర్షాలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి కాబట్టి యూరియా అనేది ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి రైతులందరికీ కూడా. రైట్. ఇంకో వార్త కనుక చూస్తే 6 బయటే విద్యా బోధన. 100 మంది విద్యార్థులకు వసతులు కరువు. ఒకటే గది, ఒకటే మరుగుదొడ్డి. వర్షం వస్తే పరిస్థితి అధ్వానం. పట్టించుకొని అధికారులు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ తట్టుకోలేక విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపించడంతో ఈ ఏడాది ప్రభుత్వ ఆదేశాల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అయితే గణనీయంగా పెరిగింది. కానీ విద్యార్థుల సంఖ్య తగ్గట్టుగా గదులను అలాగే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి. ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నయానగర్ శ్రీనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల పరిస్థితి చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. 1 నుంచి 5 తరగతి వరకు కలుపుకొని 100 మంది విద్యార్థులు ఉండగా అందరికీ ఒకే గదిలో కూర్చోబెట్టి అయితే పాఠాలు చెప్తున్నారంట. మరి ఒకటే మరుగుదొడ్డి ఉందంట. 1 నుంచి 5వ తరగతి వరకు 100 మంది విద్యార్థులు ఉంటే ఒకటే గది, ఒకటే టాయిలెట్. సో ఈ విధంగా మరి ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే మరి పేరెంట్స్ కూడా ఎట్లా పంపించడానికి సిద్ధంగా ఉంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఒక రోజు రావాలంటారు. ఇప్పుడు ఉన్నోడు లేనోడు ఇద్దరు కూడా ఒకటే స్కూల్లో చదవాలి. ఒకటే అంటే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అందరూ కలిసి చదివిన రోజే మన దేశం డెవలప్ అయింది అన్నట్టుగా ఒక గుర్తు అని చెప్పి మరి ఇట్లుంటే ఏడొస్తారు. ఇక 1000 మంది చేరారు. ఇప్పుడు 100 మందికే ఒక టాయిలెట్ ఉంటే ఇక ఆన్లైన్ బెట్టింగ్ను తక్షణమే అరికట్టాలి.
డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ గారు అంటా ఉన్నారు. మరి గంజాయి డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్లను తక్షణమే అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ సైకిల్ యాత్ర టీం మేనేజర్ పుల్లెంల శ్రీకర్ అన్నారు. ఇక డివైఎఫ్ జిల్లా నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ చైతన్య సైకిల్ యాత్ర గురువారం 8వ రోజు నల్గొండ జిల్లా మూడుగులపల్లి మండల కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సైకిల్ యాత్ర టీం లీడర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ యువతను బానిసలుగా మార్చే గంజాయి డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను అరికట్టి వారిలో చైతన్యం తీసుకురావడమే ఈ సైకిల్ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఊర ఎల్లయ్య, మల్లారెడ్డి, రవి వెంకన్న, అలాగే గురుస్వామి, అనిల్ యాదవ్, రాజు, నలీంద్ర యాత్ర బృందం సభ్యులు పాల్గొన్నారంటూ ఒక వార్త. మరి ఖచ్చితంగా గంజాయి డ్రగ్స్ వీటికంటే డేంజర్ ఆన్లైన్ బెట్టింగ్లు, మరి ఆన్లైన్ గేమ్లు, ఆన్లైన్ బెట్టింగ్లను ఖచ్చితంగా అరికట్టాలి. అట్లనే తద్వారా మరి ఈ డ్రగ్స్ను కూడా మరి అరికడితే కొంత యువత కూడా తప్పుదో పట్టకుండా ఉంటారు. అలాగే యువతను కూడా మరి ట్రాక్లో పెట్టేందుకు మరి ఆన్లైన్ బెట్టింగ్లను అయితే తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎంఎస్ఓ వన మహోత్సవంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ రాంబాబు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో గురువారం ఎంఎస్ఓ జయశ్రీ పర్యటించి ఇక నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించినట. మరి వర్క్స్ పనులు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అని కూడా మొత్తం అక్కడ పర్యవేక్షించినట. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలలో ఔరవాని గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకైతే ఆయన శంకుస్థాపన అయితే చేసినట్టు. ఇక 2018లో ప్రారంభమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేస్తామని అయితే ఆయన చెప్పారట. ఇక గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ కార్డులు ఇవ్వలేదని, మరి పేదల కోసం 3500 ఇల్లు కేటాయించామని అయితే చెప్పారు. ఇక బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తి ప్రాజెక్ట్ని అయితే పూర్తి చేస్తామని అయితే మరి అక్కడ ఎమ్మెల్యే గారు అయితే చెప్తున్న వార్త అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఎస్బీఐ శాఖ తరలింపు యోచన విరమించాలంట. మరి సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలోని ఎస్బీఐ శాఖను పక్క గ్రామానికి తరలించి ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని సిరిపురం గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ గ్రామంలో ఎస్బీఐ శాఖను స్థాపించి 40 సంవత్సరాల పైగానే అవుతుందని, అలాంటిది ఇన్ని రోజులు రాని సమస్యలు ఇప్పటి మేనేజర్కి ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. మేనేజర్ వెంటనే ఈ ఆలోచనను విరమించుకోవాల్సిందిగా మేనేజర్కి గ్రామంలోని యువకులు గురువారం వినతి పత్రం అందజేశారట. ఎస్బీఐ శాఖ ఉండడం వల్ల చాలా మందికి ఉపయోగమే. మరి ఆ ఎస్బీఐ శాఖను అయితే పక్క గ్రామానికి తరలిస్తున్నట. మరి మేనేజర్కి అయితే తరలించొద్దని చెప్పి వినతి పత్రం అందజేస్తున్నట. ఇప్పుడేమొచ్చింది మరి ఆ మేనేజర్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాడు. ఆ మేనేజర్ వెళ్ళిపోతే కొత్త మేనేజర్ వస్తాడు, ఆయన చూసుకుంటాడు కదా. మరి సమస్యలు ఏమైనా ఉంటాయి. ఇక నాణ్యత ప్రమాణంతోనే ఇళ్ల నిర్మాణాలు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్. ఇక నాణ్యత ప్రమాణంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అయితే అన్నారట. బొమ్మల రామారం మండల పరిధిలోని నగినేనిపల్లి, మేడిపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి మరి చూసిరంట. ఇక వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మహిళలు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలి అంటూ ఉన్నారు మరి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు. డీటెయిల్స్లోకి వెళ్ళి చూసుకుందాం. ఇక సహకార రంగాన్ని చేయుతగా చేసుకుని మహిళలు జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పేర్కొన్నారు. ముల్కనూరు మహిళా సహకార సంఘం ద్వారా నిర్వహిస్తున్న పాల డైరీ నిర్వహణ, ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అందిస్తున్న సేవలు బాగున్నాయని ఆమె పేర్కొన్నారు. గురువారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం నుండి ముల్కనూరు మహిళా సహకార పాల సంఘం, ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘంను హన్మకొండ జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాల డైరీని సందర్శించిన కలెక్టర్ మహిళా సహకార సంఘం ఆధ్వర్యంలో డైరీ ఎప్పుడు ప్రారంభించారు, ఎంత పెట్టుబడి, ఎలాంటి వనరులతో ప్రారంభించారు, గ్రామాలలో పాల సేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. సేకరించిన పాల క్వాలిటీని ఎలా పరీక్షిస్తారని, రవాణా సదుపాయాలు, ప్రాసెసింగ్ ఏ విధంగా చేస్తుంటారని, రోజువారీగా ఎన్ని వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులకు ఎంత ప్రయోజనం కలుగుతుందని, ఇక ఏ ప్రోడక్ట్లకు లాభాలు వస్తుంటాయని డైరీ జీఎం భాస్కర్ రెడ్డిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారట. మరి ఈ సందర్భంగా డైరీ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సమీక్షించారట. మొత్తం మీదైతే సహకార సంఘాన్ని చేతుగా చేసుకునేటువంటి మహిళల జీవితంలో మరి ఆర్థిక స్థిరత్వం కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో, మరి మహిళలు కూడా ఆర్థిక స్థిరత్వంలో అంటే ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా అక్కడ హన్మకొండ జిల్లాలో మరి పర్యటిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇంకో వార్త చూస్తే ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ తనిఖీ. ఇక ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం పస్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అయితే తనిఖీ చేసినట్ట. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జ్వరంతో వచ్చిన ప్రతి వ్యక్తికి మలేరియా, డెంగ్యూ రక్త పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని అయితే ఆయన చెప్తున్నారంట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పలువురి చేరిక.
మండలంలోని బాలాజీపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన 30 కుటుంబాల వారు గురువారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ వేల్పుల శ్రీనివాసుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం 6 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని అన్నారు. ఇది చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు లేనిపోని కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కోడి శ్రీను, భీముడు వెంకన్న తదితరులు పాల్గొన్నారట. మరి మండలంలో ఉన్నటువంటి బాలాజీపేట గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందినటువంటి 30 కుటుంబాల వారు కూడా ఇక గురువారం ఇల్లెందు కోరం కనకయ్య గారి సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీలో అయితే చేరడం జరిగిందంట. దానికి సంబంధించినటువంటి వార్త. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఈ పార్టీ మార్పులు అనేది కామన్. ఇక ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో చేరుతూ ఉంటారు. ఇక ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో కూడా మనం చాలా అధిక మొత్తంలో చూస్తుంటాం ఇటువంటి వార్తలు. ఇక వృత్తి నైపుణ్యానికి పోలీస్ డ్యూటీ మీట్ దోహదం. ఇక తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ ఇక వరంగల్లో 2వ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభం అంట. ఇక వృత్తి నైపుణ్యాన్ని నిరంతరం పెంపొందించేందుకు పోలీస్ డ్యూటీ మీట్ ఎంతో దోహదపడుతుందని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ అయితే పేర్కొన్నట్టుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక సీతారామచంద్రస్వామి దేవస్థానంలో చోరీ, వెండి బంగారు నగలు శటగోపం అపహరణ. వరంగల్ జిల్లా పెద్దకోరుపోలు గ్రామంలోని శ్రీ హనుమాన్ రామచంద్ర స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి స్వామివారి వెండి బంగారు ఆభరణాలు, శటగోపం, వెండి గిన్నె, వెండి ప్లేట్లు అపహరించారు. సుమారు 3 తులాల బంగారు నగలు, 24 తులాల ఆభరణాలు వెండి అపహరణకు గురైందని ఇక ఆలయ పూజారి పురోహితులు రామానుజం వెంకటేశ్వర్లు అయితే తెలిపినట్ట. మరి గుళ్ళన దొంగ జరిగిందంట, దొంగతనం. ఇక సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్ పరిధిలో హన్మకొండ లష్కర్ బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన సఖీ కేంద్రం వన్ స్టాప్ సెంటర్ను గురువారం పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అయితే ప్రారంభించినట్టుగా మనకు వార్త అయితే చూడవచ్చు. ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుందాం. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి, రాజకీయాలకు అతీతంగా అర్హులను గుర్తించాలి. సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు గారు అంటానున్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇందిరమ్మ గ్రామ కమిటీలకు ఉన్న చట్టబద్ధత ఏమిటని, వారి లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగితే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కార్యక్రమాలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారట. మరి ఏదైతే రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త. లేదు అంటే మరి ఏదైతే ఫ్యూచర్లో మరి బట్టి విక్రమార్క గారు చేసేటువంటి కార్యక్రమాలను ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి అయితే మరి మడిపల్లి గోపాలరావు గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తాం. ఇక ఎమ్మెల్యే వెంకట్రావుని విమర్శించే అర్హత వారికి లేదు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ మనుగూరు మండల అధ్యక్షుడు సోలం హరిశంకర్ అంట. మరి భద్రాచలం ఆదివాసీ ఎమ్మెల్యేను విమర్శించడం వారి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని అర్హత సేవాలాల్ సంఘం నాయకులకు లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మనుగూరు మండల అధ్యక్షుడు పోలం హరిశంకర్ అయితే అన్నారంట. ఇక తప్పుడు తీర్మానాలు చేస్తే సహించాం, మద్యం టెండర్ల నోటిఫికేషన్ రాకముందే పీసా గ్రామ సభలు ఎందుకు, జీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ గారు అంటా ఉన్నారు. మరి గురువారం చెర్లలో మాజీ ఎంపీపీ గొంది ముయ్యన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ జేఏసీ చైర్మన్ పాయం సత్యనారాయణ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతాలలో మద్యం షాపుల టెండర్ల విధానంలో ఆయా పంచాయతీ పరిధిలో గల పార్లమెంటు చట్టం పీసా ప్రకారంగా గ్రామ సభలో మూడో వంతు కోరం ఆదివాసీలు ఉండాలని అన్నారట. మరి చట్టానికి వ్యతిరేకంగా తూతుమంత్రంగా పీసా గ్రామ సభ పెట్టి అధికారులే గ్రామ సభ పూర్తి అయినట్టు తీర్మానాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తా ఉన్నటువంటి ఒక వార్త. మరి మద్యం టెండర్ల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తాము. రైట్. ఇక లాడ్జీలో రహస్య కెమెరాలు, ప్రేమ జంటల వీడియోలతో బ్లాక్మెయిల్, ప్రియురాలి బంగారం అమ్మి డబ్బు ఇచ్చిన ప్రియుడు పోలీసులను ఆశ్రయించిన బాధితులు. మరి ఇది ఎక్కడ అంటే భద్రాచలంలోని శ్రీ రఘురామ రెసిడెన్సీ లాడ్జ్లో రూమ్ అద్దెకు తీసుకొని బస వెళ్ళిన ప్రేమ జంటను సీసీ కెమెరాల ద్వారా వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడడం సంచలనంగా మారింది. పట్టణంలోని శ్రీ రఘురామ రెసిడెన్సీ లాడ్జీలో ఇటీవల బస చేసిన ప్రేమ జంట ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి వారిని డబ్బుల కోసం డిమాండ్ చేయగా భయపడిన ప్రియుడు తన ప్రియురాలు బంగారం అమ్మి 60,000 వరకు ఇచ్చిందట. ఇక మళ్ళీ డబ్బు కోసం డిమాండ్ చేయడంతో బాధితులు అయితే పోలీసులను అయితే ఆశ్రయించినట్ట. ఇలాంటి నేరాలకు పట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారట. మరి
అక్కడ ఏదైతే మరి ఈ లాడ్జ్ ఉందో మరి అక్కడ దేవునికి సంబంధించి చాలా గుడికి వస్తారు, టెంపుల్కి వస్తారు, పెళ్ళైన వాళ్ళు వస్తారు, కాని వాళ్ళు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, చాలా మంది వస్తుంటారు. మరి అలాంటి రహస్య వీడియోలు తీసి మరి వాళ్ళకి చూపించి భయపెట్టి మరి డబ్బులు అయితే వసూలు చేస్తున్నారంట. మరి 60,000 వరకు ఇచ్చిరంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాడ్జీ పైన అయితే కేసు ఏదైతే లాడ్జ్లో సీసీ కెమెరాలు అక్రమంగా పెట్టి మరి ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఈయన డబ్బులు డిమాండ్ చేసి ఇట్లా ఎంతమంది 100 మందిని చేయొచ్చు నాకు తెలిసి. అట్లా ఎవరెవరో వస్తారు లాడ్జ్కి ఉన్న వాళ్ళు అందరూ కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి రూములలో సీసీ కెమెరాలు పెట్టడం ఏంది అసలు? పెట్టడం ఏంది? వాళ్ళు ఏదో ప్రైవసీకి వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంబుల్ భార్య భర్తలే రూమ్ తీసుకుంటారు. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు గడుపుతారు కదా అక్కడ. ఇప్పుడు ఆ భార్య భర్తల వీడియోలు వేరే వెబ్సైట్ లో కమ్ముకోరనేది నమ్మకం. ఈ రఘురామ రెసిడెన్స్ లాడ్జ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని ఏమంటారు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రేమికులు కూడా ఇష్టారీతిన మరి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలి. ఇట్లాంటి లాడ్జ్లలోకి ఎట్లా పోతే ఇట్లాంటి ఘటనలే ఎదురైతా ఉంటాయి. మరి ఖచ్చితంగా ఇప్పుడు డబ్బు గుంజిర్రు, అట్లనే పరువు పోతుంది, ఇంట్లో కొడతారు. ఇవన్నీ ఎందుకు? హ్యాపీగా ఇంట్లో చెప్పేసి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఒక లొల్లే ఓడిచిపోతుంది. లేదంటే ఈ లాడ్జ్ ఇట్లాంటి వాళ్ళు పైసలు ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే ఇట్లాంటి వాళ్ళకు మనం బలైపోవాల్సి వస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిక, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైరా ఎమ్మెల్యేనంట. మరి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్లోకి వలసల పర్వం మొదలైంది. మండల పరిధిలోని కాకర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు చావ వెంకటరామారావు ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 89 కుటుంబాలు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారట. మరి చూసిరు కదా, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో 80 కుటుంబాలు, దాదాపు 89 కుటుంబాలు కాంగ్రెస్ లో పార్టీలో చేరడం జరిగిందంటూ ఇక్కడ ఒక వార్త. 89 కుటుంబాలు అంటే దాదాపు ఒక 1000 మంది ఉంటారు. 1000 మంది ఉంటారు. ఇక విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, కళాశాల భవనాల నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి పొంగిలేటి. పిల్లల మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుండగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచిలో 5.5 కోట్లతో నిర్మించనున్న జూనియర్ కళాశాల భవనానికి గురువారం అయితే ఆయన శంకుస్థాపన చేసిందంట. మరి సో మొత్తానికైతే ఇక మరి అక్కడ శంకుస్థాపన అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇవి అనమాట ఇంకా క్షణార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపైతే కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.